రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువులలో పాల జ్వరం చికిత్స నివారణ గురించి మరి పశు పోషకులకు తెలియజేయడానికి మార్కాపురం మండలం వేములకోట పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నాగ అశ్విని గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం గారు, ముఖ్యంగా అంటే సీజనల్గా వచ్చే వ్యాధులే కాకుండా ఈ యొక్క పాడి పశువులలో ముఖ్యంగా పాల జ్వరం గురించి మనము విరివిగా వింటుంటాం, చెప్పుకుంటుంటారు కూడా పాడి పశువుల యజమానులు. ఇందులో భాగంగా పాడి పశువులలో పాల జ్వరం అంటే ఏంటి, అది రాకుండా ఉండటానికి నివారణ చర్యలేంటి అనే విషయాలు రైతు సోదరులకు ముందుగా తెలియజేయండి మేడం. పాల జ్వరం అనేది అంటే మనకి ఒక వ్యాధి కాదు, అది ఒక జీర్ణ ప్రక్రియకు సంబంధించినటువంటిది. సాధారణంగా రైతు సోదరులు వాటికి ఇచ్చే దానాలో కానీ మేతలో కానీ సరిపడినంత కాల్షియం అనేది దానాలో అందించినప్పుడు ఈ పాల జ్వరం అనేది గేదెలకి సంభవిస్తుంటుంది. ఈ పాల జ్వరం అనేది సాధారణంగా అధిక పాల ఉత్పత్తి ఇచ్చే గేదెలు లేదా ఆవులు రోజుకి 10 లీటర్లు పైనుంచి లేదా 7 లీటర్ల పైన పాల దిగుబడి ఇచ్చే గేదెల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే నిండు శూలాలుగా అంటే నిండు గర్భంతో ఉన్నప్పుడు మనకి 7 నుంచి 9 నెలల మధ్యకాలంలో కూడా ఈ పాల జ్వరం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా పశువు రక్తంలో ఒక 100 మిల్లీలీటర్లు రక్తం తీసుకుంటే దాంట్లో ఒక 6 మిల్లీలీటర్లు మనకి కాల్షియం అనేది ఉంటుంది. సో ఈ అధిక పాల దిగుబడి ఇచ్చే గేదెల్లో లేదా నిండు శూలాలుగా ఉన్న గేదెల్లో ఏం జరుగుతుందంటే ఈ 10 మిల్లీగ్రాములు కాస్త 6 మిల్లీగ్రాములకు పడిపోతుంటుంది. సో దానివల్ల ఈ రక్తంలో ఈ కాల్షియం అనేది తగ్గడం వల్ల ఈ పాల జ్వరం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా 3 నుంచి 7 ఈతల మధ్యలో ఉన్న గేదెలలో ఎక్కువ కనిపిస్తుంటుంది. అలాగే 5 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న గేదెలలో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎక్కువ ఈతలు ఈనిన గేదెలలో ఆల్రెడీ ఎక్కువ పాల దిగుబడి ఇచ్చి ఉంటుంది. ఆ పాల దిగుబడిలో ఎక్కువ కాల్షియం పోవడం వల్ల వాటిలో శారీరక ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి ఎక్కువ గురైన గేదెలలో కూడా ఎక్కువగా బెదరడం వల్ల కూడా ఈ పాల జ్వరం అనేది కనిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ పాల జ్వరం వ్యాధి ప్రారంభ దశలో గేదె ఎటువంటి లక్షణాలు చూపిస్తుందంటే సరిగ్గా మేత మేయకుండా ఉండడం, నెమరు వేయకుండా ఉండడం, ఎక్కువగా వణుకుతూ పళ్ళు కొరుకుతూ ఈ రక్తంలో ఈ కాల్షియము స్థాయిలు పడిపోవడం వలన కండరాలు బలహీనపడిపోతాయి. కండరాలు బలహీనపడడం వల్ల శ్వాస అనేది తగ్గిపోతుంది, శ్వాస తీసుకోవడం తగ్గిపోతుంది. నాడి అంటే మనం బీపీ అంటాం కదా మనుషుల్లో, నాడి అనేది కూడా వేగం తగ్గుతుంది. దానివల్ల కండరాలు బలహీన పడిపోవడం వల్ల రక్త ప్రసారం సరిగ్గా అందదు. ఎప్పుడైనా రక్త ప్రసారం సరిగ్గా జరగాలి అంటే ఒక గేదెలైనా ఒక మనిషి అయినా మనకి రక్తంలో కాల్షియం అనేది ఉండాలి. ఈ కాల్షియం పడిపోవడం వలన రక్త ప్రసారం అన్ని భాగాలకి సరిగా జరగకపోవడం వలన బలహీన పడిపోతాయి, ఒళ్ళంతా కూడా బలహీన పడిపోతుంది. దానివల్ల పశువు వెనక కాళ్ళు చచ్చుబడిపోయి కదల్లేక ఉండడము, వణుకుతూ ఉండడము, పళ్ళు గొరుకుతూ ఉండడము, మేత మేయలేవు. కొంత దూరం కూడా నడచలేని స్థితిలో ఉన్నప్పుడు అవి మేత కూడా మేయవు. సో దానివల్ల ఒక చోట పడుకొని ఉండిపోయి ఎటు కదల్లేక అటువైపు కాళ్ళు ఒకవైపే పడుకోనడం వల్ల అటువైపు కాళ్ళకి పుండ్లు ఏర్పడము, ఒకవైపే పడుకొని ఉండడం వల్ల పొట్ట ఉబ్బడము, వీటి వల్ల పశువు ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాగే ఈ పాల జ్వరము సోకిన పశువుల్లో మనము చూడగలిగే అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే పశువు తన తలని డొక్కలో ఉంచి ఒక ఎస్ ఆకారంలో పొట్ట మీద తన తలని పెట్టుకొని ఉంటుంది. అది మనము ఆ ఆకారం అనేది అలా ఉండడం పశువు అనేది ఈ వ్యాధిలో మాత్రమే ఖచ్చితంగా చూడగలిగే లక్షణం. తలని తీసుకొచ్చి డొక్కలో ఎస్ ఆకారంలో ఉంచుతుంది. అలాగే ఇంకా ఈ చివరికి నాడి శ్వాస తగ్గిపోవడం వల్ల పశువు వణుకుతూ అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఆ దశ వరకు చేరకుండా మనము నిండు చూలిగా ఉన్నప్పుడు లేదా 9వ నెల 8వ నెల వచ్చినప్పటి నుంచే లేదా ఈనిన వెంటనే ఒక వారం లోపు కానీ మనము తగిన చికిత్స పశువైద్యాధికారితో గుర్తించి వెంటనే తగిన చికిత్స తీసుకోగలిగితే మనము పశువుని ఈ వ్యాధి నుండి వెంటనే కోలుకోగలిగేలాగా కాపాడుకోగలుగుతాము. ఓకే మేడం గారు, మరి పాడి పశువులలో పాల జ్వరం చికిత్స నివారణ చర్యలో భాగంగా మనం పాడి పశువుల్లో పాల జ్వరం రాకుండా ఉండేదానికి నివారణ చర్యలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే ఇందులోనే మరి గేదెలలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అంటే మన దేశవాళీ గేదెలు ఉన్నాయి, ముర్రా జాతి గేదెలు ఉన్నాయి. అంటే మనము ఎక్కువ పాలేయటానికి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం.
వీటిలకు సంబంధించి వ్యత్యాసం ఉంది మన జాతీయ వాళిలో ఉండేటువంటి పాడి పశువుల్లో వస్తుందా ఎక్కువ శాతం? మరి దేశీయ వాలి కాకుండా మనం ముర్రా జాతి దిగుమతి చేసుకున్నప్పుడు వస్తుందా? వీటిలో తేడా ఒకటి, ఏదైతే మనకు ఇలాంటి సమస్యల నుంచి మనము బయటపడొచ్చు అంటారు? మనకి ఈ దేశవాళీ గేదెలు కానీ దేశవాళీ ఆవుల కంటే ఈ సంకర జాతి ఆవులు లేదా విదేశీ గేదెలు కానీ ఆవుల్లోనే ఈ లక్షణం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు? వాటి పాల దిగుబడి ఎక్కువగా ఉందని మనం తెచ్చుకుంటున్నాము. కానీ దానికి సరిపడా ఆ పాలల్లో ముఖ్యంగా మనం జున్ను పాలు ఈనిన తర్వాత పాలల్లో ఎక్కువ కాల్షియం పోతూ ఉంటుంది. ఈ అధిక దిగుబడి ఇస్తున్న వాటిలో ఇంకా ఎక్కువ కాల్షియం పోతూ ఉంటుంది. దానికి సరిపడా కాల్షియం అనేది మనము రక్తంలోకి ఎక్కించడం కానీ లేదా తిండిలో కానీ రోజు ఒక టానిక్ రూపంలో కానీ పొడి రూపంలో కానీ మనము ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ పాల జ్వరం అనేది దేశవాళీ ఆవులు లేదా గేదెల్లో కంటే సంకర జాతి లేదా విదేశీ ఆవులు గేదెల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. వాటిని నివారించుకోవడానికి వాటిల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నివారించుకోవడానికి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎక్కువ దిగుబడి ఇస్తున్న ఈ ముర్రా జాతి కానీ జెర్సీ ఆవుల్లో వచ్చేసరికి హెచ్ఎఫ్ నలుపు తెలుపు కలిసిన ఆవులు లేదా ఎర్ర మన ఆరెంజ్ కలర్ ఆ కలర్లో ఉన్న ఆవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి వాటికి ఫస్ట్ ఈయన ఒక వారం వరకు అది 10 లీటర్లు ఇవ్వగలిగితే 10 లీటర్లు మనం పిండకూడదు. ఒక 6-7 పిండి వదిలేయాలి. మనం మొత్తం తీసేస్తే మనం పాల రూపంలో మొత్తం తీసేసుకున్నామంటే నెక్స్ట్ రోజు పాలు తయారు కావడానికి ఎముకల నుంచి రక్తంలో ఉన్న కాల్షియం అంతా పాల రూపంలో బయటికి పోవడం వల్ల అది బలహీన పడిపోయి అది శ్వాస నాడి అందక చనిపోయే స్థితికి చేరుతుంది. కాబట్టి అధిక పాల దిగుబడి ఉన్న గేదెలు లేదా ఆవులలో ఫస్ట్ ఒక వారం వరకు మొత్తం పూర్తి పాలు పిండకూడదు నివారించుకోవడానికి. అలాగే ఈయన 24 గంటల ముందు ఈయన 10-12 గంటల వరకు రోజుకి 150 గ్రాములు చొప్పున రోజుకి 3 సార్లు 150 గ్రాముల చొప్పున రోజుకి 3 సార్లు కాల్షియం టానిక్ ఆస్కాల్ జెల్ ఆస్కాల్ గోల్డ్ అని మనకి కాల్షియం టానిక్ దొరుకుతుంది. దాన్ని ఖచ్చితంగా రోజుకి 3 సార్లు 150 గ్రాములు ఈ అధిక పాల దిగుబడి కలిగిన వాటికి తప్పనిసరిగా మనం ఇవ్వాల్సి వస్తుంది. అలాగే 10 నెలలకి ఈనుతాయి మనకి గేదెలైతే, అదే ఆవులైతే 9 నెలలకి ఈనుతాయి. ఆ 8వ నెల నుంచి మనము మన దానాలో ఎముకల పొడి వాటికి పెట్టే దానాలో ఎముకల పొడిని కలపాల్సి వస్తుంది. 1:3 రేషియో కాల్షియము ఫాస్ఫరస్, కాల్షియం 1 రేషియో 3 రెట్లు ఫాస్ఫరస్ అనేది దానా మిశ్రమంలో ఎముకల పొడి రూపంలో కలిపి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే CALD12 అనే ఇంజెక్షన్ ఒక 20 ml మనం కండరాలకి ఇవ్వాల్సి వస్తుంది. ఈయన ఒక వారం ముందు ఈయన ఒక వారం వరకు రోజుకి 3 సార్లు ఈ ప్రక్రియను మనం కానీ కొనసాగించినట్లయితే ఈ అధిక పాల దిగుబడి కలిగిన గేదెలు లేదా ఆవుల్ని మనము కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, బాగుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ మెలకువలన్నీ పాటిస్తూ అంటే వాణిజ్యపరంగా లేదంటే ఎక్కువ మోతాదులో పాలు వాటి దగ్గర నుంచి తీసేసి మనము అమ్మాలి, డబ్బు సేవ్ చేయాలని కాకుండా వాటి ఆరోగ్యం కూడా మనం చూడాలి, ముఖ్యమైన విషయం. మరి ఇప్పుడు ఎటువంటి పశువులలో అంటే ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకున్నాం. దేశీయ వాలిలా లేకపోతే ముర్రా జాతీయ ఆవులైతే జెర్సీనా హెచ్ఎఫ్ అనేది కూడా. వీటికి సంబంధించి మనం ఇంకా కొన్ని వ్యాధి లక్షణాలు, తర్వాత ఈ పాల జ్వరం సోకిన పశువులకు ఎలాంటి మేత అంటే దాన అందించాలి. ఇప్పుడు మీరు కొంతవరకు పాల దిగుబడి గురించి ఆ పాల జ్వరం గురించి మనం చెప్పుకున్నాం. ఇంకా మిగతా విషయాలు ఏమేమి ఉన్నాయి జాగ్రత్తలు? ఈ పాల జ్వరము సోకకుండా ఆ గేదెలకి మనము ఎక్కువగా చలి నివారణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎక్కువ పాలు పిండకుండా మనం ఎక్కువ దిగుబడి ఇచ్చే వాటికి ఎక్కువ పాలు పిండకుండా చూసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి, శరీరానికి తగినంత వ్యాయామం కూడా ఇవ్వాలి. ఎముకలు కండరాలు బలంగా ఉంటే కాల్షియం అనేది రక్తంలోకి, వ్యాయామం సరిగ్గా ఉంటే రక్తంలోకి ఎముకల నుండి వస్తుంది. అలాగే ఈ కాల్షియము పశువులలో సరైన నిష్పత్తిలో విడుదల కావాలి అంటే పారాథైరాయిడ్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి అనేది సరిగ్గా పనిచేస్తే ఈనిన వెంటనే పాలల్లోకి ఎక్కువ కాల్షియం పోవాలి జున్ను పాల రూపంలో. కాబట్టి ఆ పారాథైరాయిడ్ గ్రంథి అనేది ఎముకల నుంచి రక్తంలోకి కాల్షియాన్ని విడుదల చేస్తుంది. ఈ పారాథైరాయిడ్ గ్రంథి అనేది యాక్టివేట్ అవ్వాలి అంటే అది ముందుగా చురుకుగా పనిచేయాలి అంటే ఈయనే ఒక నెల ముందు నుంచి మనము దాన్ని యాక్టివేట్ అవ్వాలంటే కాల్షియం ఫాస్ఫరస్ అనేది 1:3 రేషియోలో ఇచ్చుకోవాల్సి వస్తుంది. అలాగే మనము ముందే దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి విటమిన్ డి ఇంజెక్షన్
మనకి ఎండలో విటమిన్ డి ఉంటుంది కదా, ఆ విటమిన్ డి కూడా మనకి ప్రేగుల నుంచి కాల్షియం, మనం మేత రూపంలో కాల్షియం ఇస్తున్నాం. కానీ అది ప్రేగుల నుంచి కాల్షియం రక్తంలోకి కలవాలంటే ఈ విటమిన్ డి తీసుకొచ్చి రక్తంలో కలుపుతుంది, ప్రేగుల్లో మన తిండిలో ఉన్న కాల్షియం అనేది. సో ఎప్పుడు ఫాస్ఫరస్ రేషియో, విటమిన్ డి రేషియో, పారాథైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తేనే ఒంట్లో రక్తంలో కాల్షియము సరిగ్గా ఉంటుంది. సో ఈ మూడిటిని మనము జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి వస్తుంది. అంటే వ్యాయామం రీత్యా సరిగ్గా ఇవన్నీ కూడా వ్యాయామంతో పాటు ఇవన్నీ కూడా ఒక నెల ముందు నుంచి ఈరిన ఒక నెల వరకు, మనం ముందు ఒక నెల తర్వాత ఒక నెల, ఇది ఎప్పుడు మనం జాగ్రత్తగా ఈ వ్యాధి గురించి చూసుకోవాలి. అంటే ఎక్కువగా షెడ్లలో ఉంచే వాటకు ఇలాంటి అవకాశం ఉంటుంది, బయటికి పోయే వాటికి తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు సూర్యరశ్మి విటమిన్ డి అందుతూ ఉంటుంది, వాటికి వ్యాయామం ఉంటుంది, బయట తిరుగుతూ ఉంటాయి కాబట్టి యాక్టివేట్ అవుతుంది, పారాథైరాయిడ్ గ్రంథి అనేది యాక్టివ్ లో ఉంటుంది. యజమానులు ఇది గమనించాలి. అదే పనిగా షెడ్ లో ఉంచి మేత వేయడం కూడా అనేది చూడితో ఉన్నాయి లేదా ఈనుతది ఒక నెలలో అనేసి అదే పనిగా షెడ్ లో ఉంచడం కూడా కరెక్ట్ గా అంత మంచిది కాదు. ఈ విషయాన్ని యజమానులు గమనించాలి. ఓకే మేడం, మరి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం పాడి పశువుల్లో పాల జ్వరం చికిత్స నివారణ చర్యలు. ఇప్పుడు చెప్పుకున్నవే కాకుండా ఈ పాడి పశువులకు సంబంధించి సీజనల్గా అయితేనేమి, లేదంటే కొన్ని మనము పాడి పశువులకు సంబంధించి వాటి షెడ్ల గురించి, వాటి దూడల గురించి కానీ, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు యజమానులు ఎక్కువ పాలు తీసి అది వ్యాపార రీత్యా అమ్ముకుందామని వాటికి లాస్ చేస్తున్నారు, ఆరోగ్యరీత్యా కూడా. అట్లా కాకుండా కొంతమంది కొన్ని తీసేసి ఏదో పని మీద దూడను వదిలేసి కూడా వాళ్ళ పని చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వెంటనే దూడను మళ్ళీ ఒక 10 నిమిషాలు, పావుగంట, 5 తీసేయకుండా, అలాంటప్పుడు కూడా కొన్ని మెలకువలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి యజమానులకు ఏం సూచనలు? ఇక్కడ వచ్చేసరికి మనము మొత్తం పిండేదానికంటే దూడ వెళ్ళి అది సొంతంగా తను పాలు తాగుతూ ఉన్నప్పుడు జనరల్గా అది ఒక ఎమోషనల్ ప్రక్రియ, గ్రంథి అనేది యాక్టివేట్ అవుతుంది అక్కడ, పారాథైరాయిడ్ గ్రంథి అనేది. మనం అది వ్యాపారం కోసము మన టచ్ అనేది దానికి ఫీలింగ్ కాదు, బిడ్డ టచ్ అనేది దాని ఫీలింగ్ అయినప్పుడు అది పారాథైరాయిడ్ గ్రంథి దానికి అది ఒక మంచి ఆ విధంగా మనము ఆ 10 లీటర్లు తీద్దాం అనుకుందాం అనుకోండి, ఈ పూట 6 తీసేసి దూడను వదిలేసామనుకోండి, మిగిలిన 4 లీటర్లు ఆ దూడ అనేది ఎంత తాగాలో దానికి ఎంత అవసరమైతే అంతే తాగలదు. దీనివల్ల జరిగే ఇంకొక మంచి లక్షణం కూడా ఏంటంటే బిడ్డ కోసం కాబట్టి లోపల గ్రంథి పార్ట్స్ అనేవి కూడా యాక్టివేట్ అవుతాయి. అది ఒక రకంగా మంచిదే. అప్పుడు నువ్వు ఆపాలి, నువ్వు మొత్తం 9 తీసేసుకొని 1 లీటరు కాదు, నువ్వు ఎక్స్ట్రా వదులు, అది తాగినంత తాగిద్ది, కొంత నువ్వు వదిలేసేయాలి. ఆ శరీరంలో కూడా కొన్ని నువ్వు పాలను వదిలేసేయాల్సి వస్తుంది. బిడ్డ ఒకటే తాగడం వల్ల ఎప్పుడు తల్లికి అనేది పశువుకైనా దేనికైనా అంత చెడు జరిగేది ఏముండదు, హాని జరగదు. అది మాత్రము హాని జరిగే పాయింట్ అనేది కాదు. కాకుంటే మొదట గానీ చివర గానీ వదలాలి, వదిలిన తర్వాత కూడా ఇంకా కొన్ని స్టోరేజ్ లో ఉంటే అధిక పాల దిగుబడి ఇచ్చే వాటికి మాత్రము కొంత స్టోరేజ్ లో ఉంటేనే ఈ జబ్బు నుంచి మనము కాపాడుకోగలుగుతాం. కొన్ని వారాల వరకైనా ఇది మనం పాటించాలి. ఆ తర్వాత వాళ్ళ అవసరాలను బట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న విషయాలు బాగున్నాయి మేడం. మరి పాడి పశువులలో పాల జ్వరం రాకుండా నివారణ చర్యల్లో భాగంగా మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు? చికిత్స, నివారణ చర్యలు. అంటే అంటాం కదా, మనం ముందే రాకముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత మనం పశు వైద్యాధికారిని సంప్రదించినా కూడా మన చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. మీరు కూడా అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి సందర్భాలలో ఏం జాగ్రత్తలు, చికిత్స, నివారణ చర్యలు? ఈ వ్యాధి సోకిన గేదెలలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. పేరులో పాల జ్వరం అని ఉంది, కానీ జ్వరం రాదు. ఇక్కడ పేరుకి కనిపించే లక్షణానికి పూర్తిగా సంబంధం ఉండదనం. పాల జ్వరం అని ఉన్న గేదెకి జ్వరం ఉండదు. వ్యాధి మొదటి దశలో శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉంటుంది, తర్వాత సాధారణ స్థితి కంటే చాలా తక్కువకి పడిపోతుంది. సో వెంటనే మనము ఎప్పుడైనా గేదె ఏమని తీసుకొస్తాడు ఒక రైతు సోదరుడు అంటే, మేడం ఇది 9వ నెలలో సూడితో ఉందో లేదా 5 నెలల తర్వాత నుంచి సాధారణంగా గమనించేది, 5 నెలల తర్వాత నుంచి సరిగ్గా మేయటం లేదు, సడన్గా పేడ గట్టిగా వేస్తుంది, అరుగుదలే లేదు, అసలు నెమరు వేయటం లేదు అని వస్తారు. అప్పుడు మనం వెంటనే కానీ టెంపరేచర్ అనేది చెక్ చేసినట్లయితే మనకి 100 డిగ్రీల కంటే తక్కువ, జనరల్గా 99 డిగ్రీలకి వెళ్ళిపోతుంది. సాధారణంగా 100 నుంచి 101 మధ్యలో ఉంటుంది, దానికంటే తక్కువకి వెళ్ళిపోతుంది. అదే మనకి మెయిన్ లక్షణం, ఈ జబ్బులో మాత్రమే కనిపించే ఏకైక లక్షణం. ఇట్లా 100 బిలో టెంపరేచర్ పడిపోగానే మనము కాల్షియం బోరోగ్లూకనేట్ అనేది రక్తనాళాల్లోకి 400 నుంచి 800 ml
ఇస్తే వెంటనే ఒక 3 సార్లు ఇలాగా ఒక రోజులో 12 గంటల వ్యవధిలో 3 సార్లు ఈ 400 to 800 ml అనేది మనం కాల్షియం బోరోగ్లుకనేట్ అనేది సరైన సమయానికి అదే రోజు అందించగలిగితే పశువు అనేది ఖచ్చితంగా కోలుకుంటుంది. ఇది మనం కనిపెట్టలేకపోయినాము అంటే పశువు ఇంకా పడుకొని లేయలేక పాల జ్వరం కాస్త పడక జబ్బు కింద మారిపోతుంది. అంటే ఇంకా అది మనము ఎంత చికిత్స చేసినా కూడా ఇంకా లేయలేని స్థితికి మనం ట్రాక్టర్ పెట్టో నవారు మంచం మీదనో బలవంతంగా లేపి నించోబెట్టాల్సి వస్తుంది. ఇంకా కాలు దానికి పూర్తిగా సచ్చుబడిపోయి సహకరించక పాల జ్వరం కాస్త పడక జబ్బు కింద మారిపోయి ఇంకా మనము ఏమి చేసినా కూడా తిరిగి దాన్ని సాధారణ స్థితికి తీసుకురాలేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే యజమానులు ఈ చిన్న మార్పును గమనించక ఇంత ఇబ్బంది పడుతున్నారు. సూడితో ఉంది 5 నుంచి 10 నెలల కాలంలో ఖచ్చితంగా మనము కాల్షియము టానిక్, ఎముకల పొడి లేదా కాల్షియం టానిక్ అనేది తెచ్చుకొని వాడితే ఈ సమస్య అనేది ఎంత మాత్రము ఉండదు. కానీ ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. కానీ సరి అయిన సమయంలో గుర్తించకపోతే ప్రాణాంతకమే. అది అంటే ఇప్పుడు మనుషులకు మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో పశువులకు కూడా మరి అంత జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇప్పుడు 3వ నెల నుంచి మనుషులకి టాబ్లెట్లు ఇస్తారు, కాల్షియం టాబ్లెట్లు, ఐరన్ టాబ్లెట్లు అన్ని తీసుకున్నా అన్ని బయటపడుతుంటాయి. వీటికి ఏ మాత్రము ఏమి వాడకుండా మనము ఈ సూడి లేదా ఈనే ఒక నెల ముందు ఈరిన ఒక నెల తర్వాత మనం ఎక్కువ పచ్చిమేత ఇవ్వాలి, ఎక్కువ ఎముకల పొడి ఇవ్వాలి, ఎండు చేపలు ఈ కాల్షియం కోసం, లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు అంటే మన అలసంద ప్రోటీన్ ఎక్కువ ఉండేది. మన గింజల్లో ప్రోటీన్ ఉంటుందంటే ఆ గడ్డిలో కూడా ప్రోటీన్ ఉంటుందని అర్థం. అట్లాంటి గడ్డిని ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా మనం అదే ఎండుగడ్డి, అదే సొద్ద, జొన్న చొప్ప అదే ఇస్తామంటే కుదరదు. మనం ఈ మార్పుని గమనించుకోవాలి. రైతు ముందు 5 నెలల తర్వాత నుంచి మనము మార్పుని మనం అలవాటు చేసుకొని మన యాజమాన్య పద్ధతుల్లో మార్పు చేసుకుంటే ఈ జబ్బు అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటపడదు. అంటే పశు యజమానులు కొంతవరకు మనం అనకూడదు కానీ కొంత నిర్లక్ష్యము వహించకుండా ఉండాలి. రెండోది వాటి మీద శ్రద్ధ చూపించాలి. అంటే మన పనులు మనం పోతున్నాము, అవి ఏదో చేసుకుంటుండే, అది ఆ ప్రక్రియ కంటిన్యూ జరుగుతుంది అనుకోవడం లేదు. మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ వ్యాధి నుంచి మనము బయటపడవచ్చు. ఓకే మేడం, మరి ఇప్పుడు ఈ చికిత్స చెప్పుకున్నాము, మరి నివారణ చర్యలు కూడా ఇంకా ఇంతకంటే మెరుగైనవి చెప్పండి మేడం. మనము ఈ చివరి వారాల్లో 9వ నెల నుంచి 10వ నెల మధ్యలో రోజుకి 25 గ్రాముల చొప్పున అమ్మోనియం క్లోరైడ్ అనే ద్రావణాన్ని మనము ఇస్తూ పోతూ ఈనే సమయం ఇంకా ఈనుతుంది 2-3 రోజులు అన్నప్పుడు 100 గ్రాముల వరకు పెంచుకుంటూ పోతే 25 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు అమ్మోనియం క్లోరైడ్ని దానాలో కలుపుతూ పోతే ఈ పాల జ్వరం అనేది రాకుండా మనము ఖచ్చితంగా నివారణ చర్యగా చెప్పుకోగలుగుతాం. అలాగే 1:3 రేషియో కాల్షియం ఫాస్ఫరస్ ఉన్న దానాన్ని లేదా ఎముకల పొడిని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ 5 నెలల నుంచి 10 నెలల సూడి కాలంలో ఆస్కాల్ గోల్డ్, ఆస్కాల్ జెల్, ఆల్వైటియం ఇలా కాల్షియం ఫాస్ఫరస్ అనే మినరల్స్ లేదా ద్రవణాలు, కాల్షియం ఫాస్ఫరస్ అనే ద్రవణాలు ఉన్న గడ్డిని లేదా ఎముకల పొడిని మనము దానాలో అందించగలిగితే ఇటువంటి జబ్బు నుంచి మనము బయటపడగలుగుతాం. అలాగే త్వరగా వచ్చిన తర్వాతైనా త్వరగా గుర్తిస్తే మనము వెంటనే కాల్షియం బోరోగ్లుకనేట్ అనేది రక్తనాళాల్లోకి అందించి ఫాస్ఫరస్ ఇంజెక్షన్ 15 ml కండరాలకేసి, విటమిన్ డి ఇంజెక్షన్ CAL-D12 అనే ఇంజెక్షన్, విటమిన్ డి, ఫాస్ఫరస్, కాల్షియం ఏదో ఒక రూపంలో రక్తనాళాల్లోకైనా నోట్లోకైనా ఇంజెక్షన్ రూపంలో అయినా అందించగలిగితే సత్వరమే కనిపించిన 24 గంటల్లో మనం ఎంత కరెక్ట్గా వైద్యం అందించాము అనే దాన్ని బట్టే పశువు కోలుకునేది జరుగుద్ది. ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారు చికిత్స గురించి, నివారణ గురించి కూడా. అంటే మొత్తం మీద పశు పోషకులు అంటే యజమానులు నిర్లక్ష్యం వహించకుండా ఉండాలి. రెండోది వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ చిన్న చిన్న విషయాలు పాటించకుండా తర్వాత మరి బాధపడము, లేకపోతే నష్టం వచ్చినదని మనము ఆలోచించుకోవడము, చివరి దశలో తీసుకెళ్లి పశు వైద్యులను, డాక్టర్ గారిని మనం ఏదైనా అనడము, ఇట్లాంటివి కూడా చేయకుండా రైతు సోదరులు ఇవి చెప్పినవి కూడా గమనించాలి. మంచి దిగుబడి తీసుకోవాలి, వీటి నుంచి బయటపడాలని అనుకుంటున్నాం మేడం. ఓకే, బాగుంది. మరి పాడి పశువులలో పాల జ్వరం చికిత్స నివారణ గురించి ఈ పశు పోషకులకు అంటే పాడి పశువుల యజమానులకు మార్కాపురం మండలం వేమలకోట పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నాగాశ్విని గారు చక్కటి విలువైన సూచనలు, సమాచారం అందించారు. నమస్కారం మేడం, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.